వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వేణుకుమార్ 26 సంవత్సరాల వ్యక్తి జిడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 6న అపురూప కాలనీలోని ఓ ఇంట్లో చొరబడి దాదాపు 10 లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను అపహరించారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తుని అరెస్టు చేసినట్లు సిఐ మల్లేష్ తెలిపారు. డిఐ కనకయ్య అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజు ఇక ఎస్ఐలను ఉన్నతాధికారులు అభినందించారు. అది కూడా ఒక చిన్నది ఉంది, అది కూడా ఒకటి పెద్దది అయిపోయింది. ఇంకొకటి సిల్వర్ అలాగే 50,000 రూపాయలు క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తులు ఉన్నారు. ప్రస్తుతం అతను అప్స్టాండింగ్లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తూ ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసులో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ కేసు నుంచి పీడీ యాక్ట్లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది.